క్రమంగా పెరుగుతున్న కాలుష్యం నుంచి హైదరాబాద్ను బయటకు తీసుకొచ్చి నివాసయోగ్యంగా మార్చే దిశగా తమ ప్రభుత్వం పనిచేసిందన్నారు సీఎం రేవంత్. అందుకే పెరి అర్బన్ రీజియన్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ప్రీమియర్ ఎనర్జీకు సంబంధించి సోలార్ మోడ్యులర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం ప్యూర్లో పరిశ్రమ ఏర్పాటు చేసిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమలు తీసుకొస్తున్నామని వెల్లడించారు. ప్రతిపక్షాలు రాజకీయాలు మాని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు సీఎం రేవంత్. Manufacturing zone. That manufacturing is happening in this place. The first industry has inaugurated today. That is called Premier Energy in Sitarampur. Dedicated our Telangana Rising 2047 policy in future city. That time we have told we are going to create a manufacturing zone in Peri-Urban region. So this is the live example. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల దేశ రాజధాని ఢిల్లీలో నివసించలేని పరిస్థితులు ఈ రోజు ఈ దేశంలో వచ్చినాయి. ఇది ఆందోళనకరమైన విషయం. వర్షం పడితే నీళ్లు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ముంబైలో ఉండే ఈ రోజు ముంబై అతలాకుతలమవుతున్నది. బెంగళూరు లాంటి నగరాలు ట్రాఫిక్ జామ్ తోటి ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్తే ఎప్పుడు ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారో, ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరితే ఇంటికి ఎప్పుడు చేరుకుంటారో తెలియని పరిస్థితులు. చెన్నైలో కూడా అలాంటి పరిస్థితులే. ఈ నగరాల నుంచి పాఠం నేర్చుకోవాల్సిన బాధ్యత మన జంట నగరాలకు ఉంది. అందుకే ఈ రోజు సోలార్ ఎనర్జీతో తయారు చేసిన ఆక్సిజన్ పంపింగ్ చేసే వ్యవస్థని ఈ రోజు మనకు హైదరాబాద్ నగరానికి డొనేట్ చేస్తామంటారు. ఒక పక్కన ఇది సంతోషకరమైన విషయమే, కానీ ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ ని మనం తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది అనంటే మనం ఎక్కడున్నామో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అనంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి అనంటే వాటికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈ రోజు ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం. ప్రతిపక్షాలకు నేను సూచన చేస్తున్నా, మమ్మల్ని కొంతకాలం పని చేయనియండి. ప్రతిరోజు మీ బాధ, మీ దుఃఖం, మీ అధికారం కోల్పోయిన అసహనం అంతా